మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే ముందుగా ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వీడియోలో కనిపించే విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం వాటిని ఒక వీ షేప్లో ప్రూనింగ్ చేసుకోవాలి. మనం ఇట్లా ప్రూనింగ్ చేసుకోవటం వలన మనకి మొక్క అనేది లోపలికి మట్టి సాయిల్ లోపలికి దిగుతుంది బాగా. మనం తర్వాత బ్యాగ్స్లో మనం ఇక్కడ వర్మీ కంపోస్ట్ కోకోపిట్ కలిపిన మట్టిని మనం బ్యాగ్స్లో ఫిల్ చేసుకొని వీడియోలో కనిపించే విధంగా మనం మొక్కల్ని నాటుకోవాలి. మనం ఈ నాటుకున్న మొక్కలని ఒక దగ్గర సేకరించి పెట్టుకోవాలి. నిన్న మనం ఇక్కడ జియరింగ్స్లో పెట్టుకున్న మొక్కలన్నిటినీ ఇక్కడ ఒకే దగ్గర పెట్టుకుంటాం వాటర్ ఇచ్చుకునేకి. మనం వీటిలో నర్సరీలో 2 months వరకు పెంచుకుంటాం. ఈ 2 months పెంచుకున్న మొక్కల్ని మనం ఇక్కడ వీడియోలో కనిపించే విధంగా మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుంటాం. మేమైతే ఇక్కడ బార్డర్ క్రాప్స్గా వేసుకుంటాం. బార్డర్ క్రాప్స్గా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయదు. తర్వాత మనకి చూడటానికి నైస్ లుక్తో ఉంటుంది. మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా పైకి వచ్చేసి మనకి ఇక్కడ చింగుకి ఫ్రూట్ అనేది వస్తుంది. ఈ ఫ్రూట్ మనకి మార్కెట్లో కూడా మనకి ఎక్కువ రేట్ అనేది ఉంది, దిగుబడి ఉంది. మన రైతుకి ఎక్కువ ఆదాయం వస్తుంది. చూసుకునేకి ఇట్లా పొడుగ్గా ఉంది కదా, మనకి ఇక్కడ చూసుకునేకి అయితే డిజైన్గా మనకి చూడటానికి బాగుంటుంది. మనకి రైతుకి మంచి ఇన్కమ్ అనేది ఇది. దీనికి వాటర్ కూడా తక్కువ, వాటర్ కూడా మనం అంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు.